పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం మరోసారి మూతపడింది. ప్లాంట్లో అమ్మోనియం పైప్ లైన్ లీకేజీతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేశారు. మరమ్మతులకు 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎరువుల ఫ్యాక్టరీ షట్డౌన్పై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ మరొకసారి కూడా షట్ డౌన్ కావడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో అమోనియాకి సంబంధించినటువంటి పైప్ లైన్లన్నీ కూడా లీకేజ్ కావడంతో ప్లాంట్ షట్ డౌన్ కావడం జరిగింది. అమోనియా ఉత్పత్తికి యూరియా ఉత్పత్తికి అయితే ఆటంకం వాడింది. ఈ యొక్క షట్ డౌన్ అయితే ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ షట్ డౌన్ అయితే ఒక 10 రోజుల పాటు ఉంటుందంటూ మనకు సమాచారం అందుతుంది. అయితే వానాకాలం పంటకు సంబంధించినటువంటి పనుల్లో కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా వానాకాలం పంటకు సాగు సంబంధించినటువంటి పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా దుక్కి దున్ని కూడా వరి నారు పోసుకోవడం జరిగింది. వరి నాట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే రైతులకు కావాల్సినటువంటి యూరియా అందించాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి యూరియాకు దిక్కుగా మారినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ తాజాగా షట్ డౌన్ కావడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ మాత్రమే దిక్కనే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ తాజాగా షట్ డౌన్ కావడం అయితే మరింత ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికైతే ఈసారి కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ యొక్క రామగుండం ఎరువుల కర్మాగారం ఎందుకు ఈ విధంగా షట్ డౌన్ అవుతుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కార్మిక నేత అంబటి నరేష్ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఆర్ఎఫ్సిఏలో ఏం జరుగుతుంది? అసలు అదొక మాఫియా అనుకోవచ్చా? ఎందుకు మీడియాని కావచ్చు, అలాగే కార్మిక నేతలను కావచ్చు, బయటి వ్యక్తులను ఎవరిని కూడా ఎందుకు పంపించారు? అసలు ఆర్ఎఫ్సిఏలు పరిపాటిగా ఎందుకు మారింది షట్ డౌన్ కావడం? ఒక ఏడాదిలో 100 రోజులు షట్ డౌన్ ఉంటే అసలు ప్లాంట్ నడవడం ఎందుకు? అసలు ఈ యొక్క పీక్స్ టైంలో యూరియా ఇవ్వాల్సిన టైంలో మళ్ళీ షట్ డౌన్ కావడం ఎట్లా చూడవచ్చు? అసలు ప్లాంట్లో ఏం జరుగుతుంది? ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఎరువుల కర్మాగారం తెలంగాణలో. ముఖ్యంగా ఎరెక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ కాంచి మొదలు పెడితే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి దశ నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగినప్పటికీ నిప్పుకు నివురుగట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో చీఫ్ విజిలెన్స్ కమిషన్ సివిసికి రాసినప్పటి నుంచి మొదలు పెడితే లాంగ్ స్టాండింగ్లో ఉన్నటువంటి ఎరెక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ కాంచి మొదలు పెడితే మెకానికల్ సివిల్లో సంబంధించినటువంటి లాంగ్ స్టాండింగ్ అధికారుల యొక్క విల్ఫుల్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్య అవినీతి మూలంగా ప్లాంట్కి ఇవాళ ఈ పరిస్థితులు నిలబడ్డది. ఆశ్రిత పక్షపాతం, నెపోటిజం, అందులో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ బామ్మర్దులకు, వాళ్ళ బావాలకు టెండర్ల గురించి, కాంట్రాక్ట్ల గురించి మెకానికల్గా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇప్పించుకొని అందులో ఉద్దేశపూర్వకంగా చాలా సందర్భాలలో కావాలని ప్లాంట్ను గంగగలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని మూలన ఇలా మీడియాను కానీ, కార్మిక నేతలను కానీ, మీడియాను కానీ అవకాశం కల్పించకుండా అదే పెద్ద రహస్యమైనట్టు, గండికోట రహస్యమైనట్టు, అందులో పక్షపాత ధోరణి, అందులో ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎందుకు మీడియాను అలో చేయరు? ఎందుకు అపోజిషన్లో ఉన్నటువంటి కార్మిక నాయకులను కానీ వాళ్ళని కానీ ఎందుకు అలో చేయరు అనేది ఇలా బ్రహ్మవార్థంగా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మేధావులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి ఆర్ఎఫ్సిఎల్ మాత్రమే దిక్కని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి అసలు సమీక్ష కానీ ఏదైనా సమావేశం కానీ లేదు. అసలు బఫర్ స్టాక్స్ కూడా సుమారుగా 4 లక్షల బఫర్ స్టాక్స్ ఉండాల్సిన అసలు నిల్వలు ఉన్నాయా? ఇప్పుడు జూన్ మాసానికి ఆర్ఎఫ్సిఎల్ ఎంత యూరియా తెలంగాణ కేటాయించారు? జూలైలో ఎన్ని రోజులు ఇప్పుడు 10 రోజులు నడిచిన మరొక 10 రోజులు షట్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ నెల ఎంత రానుంది? అసలు ఎంత ఏ మేరకు రైతులకు వెయిట్ పడే అవకాశం? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటితోటి నవ్వి నొసుటితోటి వెక్కిరించినట్టుగా చేస్తూ ఉన్నారు రైతాంగాన్ని. ముఖ్యంగా ఆర్ఎఫ్సిఎల్ మాత్రమే దిక్కు, 100% ఉత్పత్తి మా తెలంగాణకు రావాలి అని మీది మాటలు మాట్లాడుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. రైతుల పట్ల కపట ప్రేమ తప్ప రైతుల పట్ల ముందుగాల ప్రొడక్షన్ గురించి ఎంత అవుతుంది ఇండెంట్ పెట్టే తెలివి లేకపోయా. గత ప్రభుత్వాల్లో మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినాం. గత ప్రభుత్వాల్లో ప్రతిపక్ష దుమ్మెత్తి పోషినాం. కానీ ఆ ప్రభుత్వంలో ఏం చేశారు? తెలివిగా సోయి మీద ఢిల్లీకి పోయేది. అగ్రికల్చర్ మినిస్టర్లు, వ్యవసాయ శాఖ మంత్రులు అందరూ కలిసి ఢిల్లీకి పోయి ముందుగానే సీజన్ స్టార్ట్ అయ్యేటువంటి 3-4 నెలల ముందు నుంచే ఇండెంట్ పెట్టి తిప్పలు పడి యూరియా పట్టుకొచ్చే కార్యక్రమం చేసేది. వెనుకడ ప్రభుత్వంలో ఆటో వరకు డబ్బులు ఇస్తే యూరియా తీసుకొచ్చి ఇంట్లో పడేసినటువంటి దాఖలు కాంచి మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, మన నీళ్ళతోటి, మన కరెంటుతోటి, మన స్టేట్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి దాంతో ఇవాళ 60% ప్రొడక్షన్లో ఎఫిషియెంట్గా 90% ప్లాంట్ నడిస్తే 3,01,063.93 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే అందులోకెళ్ళి 65% ఇచ్చారు. ప్రైవేటు పెట్టుబడుల నేపథ్యంలో గవర్నమెంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్ను గంగలు కల్పించే కుట్ర ఉన్న నేపథ్యంలో ఇవాళ పైసలు రిలీజ్ చేస్తలేరు. 270 కోట్ల రూపాయలు మీరు ఎట్లా రిలీజ్ చేయరు? ఆర్ఎఫ్సిఎల్ను మీరు ఎట్లా కాపాడుకోరని మేము ఈ ప్రాంత కార్మికునిగా, ఈ ప్రాంత రైతాంగంగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఇది కార్మిక నేత చెప్తున్నట్టయితే మొత్తంగా రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ ఎప్పుడైతే ప్రారంభించారో 2021 సంవత్సరం నుండి కూడా ప్రతిసారి కూడా ప్రతి ఏడాది దీనికి సంబంధించినట్టు ఇండెంట్ కూడా పెట్టలేదు. కనీసం మంత్రులు కూడా దీనిపైన రివ్యూ చేయలేదు. ఆ స్థానిక జిల్లా మంత్రి ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు కూడా దగ్గర ఉన్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం పట్టించుకొని మానేసి ఎక్కడో జపాన్ దుబాయ్లో ఉన్నటువంటి కంపెనీలు తెస్తామంటూ కూడా చెప్పడం చాలా సిగ్గుసేట అంటూ కూడా రైతులంతా కూడా నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూడా తెలంగాణ రైతాంగానికి యూరియా అందించడానికి కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఆర్ఎఫ్సిఎల్ పైన ప్రత్యేక దృష్టి సారించి కూడా ప్లాంట్ను పునరుద్ధరించి వెంటనే రైతుల కష్టాలు లేకుండా రైతులకు నేరుగా ఇంటికి వెళ్లే విధంగా యూరియా సప్లై చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా అలాగే కార్మిక నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం ఎరువుల కర్మాగారం నుండి.